హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇదైతే 2 days ముందు తీసిన వీడియో నేను ఇప్పుడైతే పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో నేనైతే మార్నింగ్ సేమియా ఉప్మా రెడీ చేద్దామని సేమియా ఉప్మా కోసం ఒక ఉల్లిపాయ, టమాటో, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పక్కన అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా సేమియాలు అయితే బాండీలో వేసి లైట్గా అయితే వేయించుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. నేనైతే 3 members అయితే చేస్తూ ఉన్నాను సేమియా ఉప్మా. సో నేనైతే ఇప్పుడు చూపిస్తాను కదా, ఇదే విధంగా చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కువ ఇంకా చాలామంది చాలా స్టైల్స్లో అయితే రెడీ చేస్తారు సేమియా ఉప్మాని. నేనైతే ఇదే విధంగా ఎక్కువ చేస్తూ ఉంటాను. సో మీరు ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తూ ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. డైలీ నా ఛానల్లో లాంగ్ వీడియోస్తో పాటు ఇంకా లైవ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను బయట ఎక్కడా వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లోనే ఇంకా ఇంట్లో చేసే కుకింగ్ వీడియోస్ అయితే అలా పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో బయట వెళ్ళినప్పుడు కూడా ఇంకా బయట వీడియోస్ కూడా నేను తీసి పోస్ట్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. సో అందరూ అప్పటి వరకు నా పాత వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. లాంగ్ వీడియోస్ నా ఛానల్కి వాచ్ టైం అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో అందరూ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. వాచ్ అవర్స్ అయితే ఫాస్ట్గా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి ఛానల్ అయితే మానిటైజేషన్కి రావాలని ఇంకా నేనైతే అనుకుంటా ఉన్నాను. సో ఇంకా నేనైతే సేమియా ఉప్మా చేయడానికి ముందుగా బాండిలో ఆయిల్ అయితే వేసుకొని కొన్ని ఆవాలు, ఇంకా వెల్లుల్లి, 2 పచ్చిమిరకాయలు అయితే వేసేసాను. ఇంకా మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే వేయట్లేదు, బాబు తింటాడు కదా, ఇంకా వేస్తే తినట్లేదు బాబు, అందుకోసం నేనైతే మినప్పప్పు, శనగపప్పు అయితే వేయట్లేదు. సో మీరైతే వేసుకొని చేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇంకా ఫ్రై అయితే చేసుకోవాలి బాగా. మా ఇంట్లో డైలీ ఏదో ఒక టిఫిన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, రోజు ఒక్క టిఫినే. ఇంకా ఇప్పుడైతే చూడండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఒకరోజు రవ్వ ఉప్మా, ఇంకొక రోజు సేమియా ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోశ, ఇంకా గోధుమ దోశ, ఇవైతే కంటిన్యూ అవుతూనే ఉంటాయి మా ఇంట్లో. ఇంకా బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, దాంట్లో ఇంకా టమాటో ముక్కలు కూడా వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్లో వీడియోస్కి వ్యూస్ అయితే రావట్లేదు, చాలా తగ్గిపోయాయి నా ఛానల్కి వ్యూస్ అయితే. సో మీరందరూ వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి నా ఛానల్ని. నా ఛానల్లో వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, కుకింగ్ వీడియోస్. ఇంకా బయట ఎక్కడికి వెళ్ళినా నేనైతే వ్లాగ్స్ తీసి పెడతానే ఉంటాను. సో వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా టమాటోలు అయితే మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేసాను నేను, సేమియా ఉప్మాకి సరిపడా సాల్ట్. ఇంకా దాంట్లోనే ఇంకా కొంచెం అయితే కారం వేసి కలుపుకున్న తర్వాత మనం అయితే సేమియాలకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. 1 గ్లాస్ సేమియా అయితే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఈ వాటర్ అయితే వేసేసిన తర్వాత వాటర్ అయితే బాగా మరగాలి. వాటర్ మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ సేమియాలను అయితే ఇంకా ఆ వాటర్లో అయితే వేసేయాలి ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, రైస్ కూడా వండేసింది మా అమ్మ. మా డాడీ అయితే డ్యూటీకి వెళ్తూ ఉన్నారు. సో మార్నింగే రైస్ కూడా వండేసింది. కర్రీ అయితే చేస్తూ ఉంది మా అమ్మ. ఆకుకూర పులుసు, ఇంకా క్యారెట్ తాలింపు అయితే రెడీ చేస్తూ ఉంది. నేనైతే ఇంకా బాబుకి ఇంకా తమ్ముడికి వేసిద్దామని టిఫిన్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఈ సేమియా వేసేసి ఇంకా కలిపేసి ఒక 10 minutes అలా పెట్టేస్తే ఇంకా సేమియాలు అయితే ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఇంతే సేమియా చేయడం అయితే. నేనైతే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ ఎక్కువ. మా అమ్మ అయితే ఇలాగే నేర్పించింది కాబట్టి నేనైతే ఇలాగే చేస్తాను.
సో ఫ్రెండ్స్, మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. లైక్స్, కామెంట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. వీడియో బాగున్నా బాగాలేకపోయినా కామెంట్స్లో అయితే చెప్పండి నాకు. సేమియాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా బాబుకి అయితే టిఫిన్ అయితే తినిపించేసి మామిడికాయ అయితే మా అమ్మ కోస్తూ ఉంటే మామిడికాయ ముక్క అయితే తీసుకొచ్చాడు. నాకు ఒకటి, బాబుకి ఒకటి. చూడండి, తింటా ఉన్నాడు. పుల్లగా ఉందంట. ఇంకా కళ్ళు మూస్తూ తింటా ఉన్నాడు బాబు అయితే. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తూనే ఉంటాను. అప్పటి వరకు మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇంకా నా వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేసే వరకు ముందు పోస్ట్ చేసిన వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.